Hello, people. Welcome back. My name is Shan Paul. Welcome back to the episode of Big Boss Agni Pariksha, a final episode. And I think this is ended here today. 15 days. యా అంటే మరి అంత ఇనీషియల్గా లేకపోయినా లాస్ట్ 2-3 డేస్ నుంచి అయితే మంచి హై అయితే ఇచ్చింది. లెట్స్ గెట్ ఇన్ టు ద రివ్యూ. చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా చెప్పేద్దాం. అండ్ బిగ్ బాస్ స్టార్ట్ అవబోతుంది. దానికి సంబంధించిన రివ్యూస్ కూడా మనం వీఆర్ కంటిన్యూయింగ్. లాస్ట్ వరకు కూడా చేస్తాం మనం రివ్యూస్. అండ్ ఇఫ్ యూ ఆర్ లుకింగ్ అవుట్ ఫర్ ద బిగ్ బాస్ కాంటెంట్, మేక్ ష్యూర్ దట్ యూ సబ్స్క్రైబ్, సపోర్ట్ ద ఛానల్, లైక్ చేయండి. సో let's get into the video very fast. So మంచి గ్రీటింగ్స్తోని స్టార్ట్ అయింది. సో వీటి గురించి మనం మీరు ఆల్రెడీ వినుంటారు, రివ్యూ చేయాల్సిన అవసరం లేదు అది. సో మనం శ్రీజ ఎలా పర్ఫామ్ చేసింది, మళ్ళీ గేమ్ ఆడేటప్పుడు ఎంతమంది శ్రీజాకి భయపడి శ్రీజాని కాకుండా వేరే వాళ్ళని చూస్ చేసుకున్నారు, ఆ విషయం కూడా మాట్లాడదాం. అండ్ హరీష్ గారు, హీ స్టార్టెడ్ హిస్ బెస్ట్ వే అవుట్ అండ్ హీ హ్యాడ్ టు డ్రాప్ నియర్ కల్కి. ఆ టాస్క్ చాలా ఫాస్ట్గా చేసేసింది కలిగి, అది కూడా ఒకసారి మనం మాట్లాడదాం. అండ్ డిమాన్ పవన్, హీ డిడ్ ఎక్సలెంట్ జాబ్. సో ఫస్ట్ టైం ఆయన మంచిగా పొగుడుతున్నాయి కదా. సో లెట్ us see, అంటే అన్నీ మనం మాట్లాడతాం. వర్ది అన్వర్దిలో కూడా ఎవరెవరు వాళ్ళ పాయింట్స్ పెట్టింది, ఎంత ప్రాపర్గా అనిపించింది అనేది కూడా మనం చెప్దాం. సో లెట్స్ సూన్ గెట్ ఇన్ టు ద వీడియో. చాలా క్విక్గా అయిపోయేటట్టు చూస్తాను. రైట్. సో దాని తర్వాత దివ్య, నిఖిత అండ్ హరీష్ గారు పెట్టిన బాక్సెస్ దాంట్లో సూపర్ ఫాస్ట్గా అయితే దివ్య, నిఖిత అయితే వేయడం చూసిన నేను. ఐ థాట్ షీ విల్ బీ విన్నింగ్. తర్వాత లాస్ట్ నేను ఏంటంటే బేసిక్గా బాల్స్ అనేటివి ఇందులో ఎక్కువైనాయి అనుకోండి. సో ఫస్ట్ పింగ్ తను ఏమైందంటే దివ్య, నిఖిత బాల్స్ ఫస్ట్ ఎక్కువ ఉండింది. దాని తర్వాత ఈయన దగ్గర తక్కువ బాల్స్ ఉండే. సో బేసిక్గా లోపల బాక్స్లో లెస్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఎవరు ఉంటాయి, పింక్వే ఉంటాయి. సో ఈయనకి ఎక్కువ నెంబర్ ఆఫ్ బాల్స్ ఉండడంలో ఏంటంటే టకాటక్ 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 వచ్చింది. లాస్ట్లో హీ ఫెల్ లక్కీ, రైట్. అక్కడ 3 బాల్స్ ఏమో మిగిలినాయి అనుకుంటా తనవి. సో ఈయన టకా టకా తీసేసుకుని ప్యూర్ లక్ గేమ్. అండ్ లక్ చాలా ఫేవర్ చేసింది హరీష్ గారిని వాళ్ళ. సో యా, దాని తర్వాత ఫ్లిప్ బాటిల్ ఛాలెంజ్. ఫ్లిప్ బాటిల్ తను అంటే షీ టోల్డ్ మెరిట్ వల్ల వచ్చింది కాదు కదా, లక్ వల్ల డిపెండ్ అయింది కాబట్టి ఐఎమ్ నాట్ ఫీలింగ్ బ్యాడ్, ఐఎమ్ ఓకే టు గెట్ ఫెయిల్డ్ అని అన్నాను. దాని తర్వాత మనోడు ఈక్వల్లీ డిజర్వింగ్ అనేది అన్నాడు. దాని తర్వాత షీ లెఫ్ట్. తర్వాత సోల్జర్ పవన్ వచ్చాడు. ఓకే, హరీష్ వాంటెడ్ టు టేక్ బ్రేక్, దెన్ సోల్జర్ పవన్ని పిలిచారు జ్యూరీ. సోల్జర్ పవన్ వచ్చిండు, డైరెక్ట్ హరీష్నే పిలిచిండు. ఐ వాంటెడ్ టు ప్లే విత్ హిమ్ ఓన్లీ. హీ వాంటెడ్ టు, ఇప్పుడు 6 బాక్సెస్ తను ఆక్యుపై చేశాడు, ఆయన బాక్స్ ఈయన ఆక్యుపై చేద్దాం అంటున్నాడు. సోల్జర్ పవన్ ఫ్లిప్ బాటిల్ టక 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 వేసిండు. షాక్ లేదు, ఈయన ఒకటి వేసేలోపే ఈయన వేసేసిండు. అండ్ బాటిల్ ఫ్లిప్ ఛాలెంజ్లో సూపర్ ఫాస్ట్గా గెలిచిండు. ఎక్సలెంట్, చాలా ఈజీ అయిపోయింది. టోటల్ 6 times అనుకుంటా. ఫ్లిప్ బాటిల్ చేయాలా, బాక్స్ ముందుకు వెళ్ళాలి, ఫ్లిప్ బాటిల్ చేయాలా, బాక్స్ ముందుకు వెళ్ళాలి. దట్ వాజ్ ద గేమ్, యూ ఆల్రెడీ నో ఇట్, రైట్. సో యా, సో చాలా ఫాస్ట్గా అయిపోయింది. అండ్ మొత్తం ఒకడే, అంటే ఇంత కష్టపడి చేసింది ఒకడు వచ్చి తీసుకెళ్ళిపోతుంటారు అంటే ఎట్లుంటుంది. సో ఇట్స్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ ఎ గేమ్. బట్ అగైన్ ఇన్ రియల్ టైంలో ఒక రాజ్యాన్ని అంతా ఆక్యుపై చేసి పెట్టుకున్నానికి ఎవడన్నా ఇంకొకటి వచ్చి వాడిని కొట్టి తీసేసుకోవడం అంటే కంప్లీట్లీ అన్ఫేర్, బట్ దట్స్ ద గేమ్. దాని తర్వాత చాలా ఫాస్ట్ ఫినిష్ చేసేసింది మనోడు. సో అన్ని ఎపిసోడ్లలో ఇప్పటివరకు ఫాస్ట్గా ఫినిష్ చేసిన గేమ్ ఏదైనా ఉందంటే ఇదే అని చెప్పేసి నవదీప్ గారు అన్నారు. యా, దాని తర్వాత కళ్యాణ్ అనుషాన్ని పిలుస్తాడు నెక్స్ట్ టాస్క్ కోసం. వాళ్ళిద్దరి మధ్యలో నేనే అనుకున్నా అంటే అనుష గెలిస్తే బాగుండు అనుకున్నాను, టు బీ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఎందుకంటే ఇనీషియల్గా స్టార్టింగ్ నుంచి ఆమెకి కూడా హై లేదు, బూస్ట్ అవ్వలేదు, ఇట్ డిడ్ నాట్ మేడ్ అప్. అంత కావాల్సినంత రావాల్సినంత హై అయితే రాలేదనే చెప్పాలి. సో లక్ ఫేవర్ చేయలేదు, ఎఫర్ట్స్ పెట్టలేదు, ఐ డోంట్ నో. బట్ అగైన్ ఇవాళ అయితే ఐ థాట్ ఆమెకు వచ్చి ఉంటే బాగుండు అనుకున్నాను, టు బీ ఫ్రాంక్. దాని తర్వాత బ్రేక్ తీసుకోమన్నారు. ఆ టాస్క్ చెప్పే ముందు సత్యదేవ్ గారు వచ్చారు ఫర్ మూవీ ప్రమోషన్. ఆ టీజర్ రిలీజ్ అయింది, ఇలా వచ్చాడు, అలా వెళ్ళిపోయాడు. ఆయనకు సంబంధించిన కొన్ని మోటివేషన్ మాటలు చెప్పిండు. యా, అండ్ బై ది వే ఐ లైక్ హిమ్, చాలా బాగా యాక్ట్ చేస్తాడు, ఈజ్ వండర్ఫుల్ యాక్టర్. అండ్ గెలిచింది గారు ఇక్కడ అనుష ఏంట్రా. ఓకే, ఇక్కడ వర్ది అన్వర్దికి పిలిచారు
ఆ టాస్క్కి ముందు మధ్యలో శ్రేయాని పిలుస్తారు. శ్రేయ ఇన్నోసెంట్ అని చెప్పుకోవడానికి ఏంటంటే షీ టెల్స్ సార్ ఆమె చెప్పింది ఏదైతే ఉందో తన పర్స్పెక్టివ్లో వ్యాలిడ్ అని అనిపించింది. బట్ ఆమెని 2-3 పిలిచారు. ఆ టాపిక్ వచ్చినప్పుడు మనం మాట్లాడదాం. అండ్ దివ్య నిఖిత పిలుస్తుంది అనమాట. దివ్య నిఖిత అని అన్వర్ది ఎందుకు సో ఓకే దివ్య నిఖిత వన్స్ అగైన్ అని అన్వర్ది సెలెక్ట్ ప్రియా టెల్స్ షీఈస్ వర్ది. ఓకే ప్రియా సారీ గైస్ జస్ట్ ప్రియాని పిలిచారు వర్ది అన్వర్ది చెప్పడానికి. ఫస్ట్ ప్రియా వచ్చేసింది, షీఈస్ వర్ది అని చెప్పుకుంది. ఆమె ఏంటంటే ప్రెషర్ ఉన్నప్పుడు ఆ లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఓకే ఏదైనా రాంగ్ ఉన్నప్పుడు ఎలా ట్రీట్ చేయాలి, ఎలా లెర్న్ చేసుకోవాలి, ఇలాన్నీ ఒక టఫ్ కాంపిటీషన్లో ఎలా మూవ్ ఆన్ అవ్వాలి, షీఈస్ గుడ్ ఎట్ దట్ అండ్ షీఈస్ వర్ది అనుకుంది. అండ్ శ్రేయాని పిలిచింది. ఆమె ఇన్నోసెంట్, నాట్ ఫిట్ ఫర్ ద గేమ్, ఇప్పుడే అంతగా తెలియదు అని అన్నది అండ్ ప్రాపర్గా డిఫెండ్ చేసుకుంది శ్రేయ కూడా. అండ్ దాని తర్వాత శ్రేయ కాల్డ్ తర్వాత పంపించారు అనుకోండి, ఇద్దరు పంపించారు. దివ్య నిఖిత అని పిలిచారు. దివ్య నిఖిత టోల్డ్ ఆమె పాయింట్స్ మంచిగా అనిపించింది. మెంటల్ స్ట్రెంత్ కానీ, వోకల్ స్ట్రెంత్ కానీ, లాజిక్గా మాట్లాడడం, స్పాంటేనియస్గా మాట్లాడడం, తనకున్న రీజన్స్ ఫర్ గోయింగ్ బిగ్ బాస్ అండ్ ఐ అగ్రీ విత్ దట్. అవన్నీ నేను తనలో గమనించిన క్వాలిటీసే. అండ్ దాని తర్వాత హరీష్ని పిలిచింది. హరీష్ని షీ టోల్డ్ ఇట్స్ నో మీరు అన్వర్ది, ఎందుకంటే మీ ట్రూ సెల్ఫ్ అంటే ఒక హృదయ మానవుడు అని చెప్పేసి వచ్చేసి ఒక మాస్క్ మ్యాన్ లాగా వచ్చేసి ఒక కొత్త రకమైన మనిషిలాగా పోర్ట్రే చేస్తున్నాడు. ఈజ్ ట్రూ సెల్ఫ్ కాదు, ఒక ట్రూ సెల్ఫ్ బయట వేరే ఉంది. సో బిగ్ బాస్లో ఫేక్గా ఉండడం కుదరదు కాబట్టి యూఆర్ నాట్ వర్ది అని అన్నది ఆ పాయింట్ ప్రాపర్గా వ్యాలిడ్ అనిపించింది. బట్ అగైన్ ఒక్కొక్కరు ఒక్కొక్క పర్స్పెక్టివ్లో ఉంటారు. సో నేను ఇది చూస్తున్నా అన్నట్టుగా ఆయన అన్నాడు. ఆయన పాయింట్ కూడా నాకు వ్యాలిడ్ అనిపించింది. బట్ అగైన్ రెండు కాంట్రడిక్ట్ అవ్వట్లేదు. ఈమె అన్న వేలో ఈమె రైట్, ఆయన ఉన్న వేలో ఆయన రైట్ అనిపించింది నాకైతే. కాకపోతే ఇట్స్ నాట్ హిస్ ట్రూ, అంటే ఆయన ఒక ట్రూ సెల్ఫ్ కాదని ఏం కాదు ఆయన, ఇట్స్ హిస్ ట్రూ సెల్ఫ్ ఓన్లీ. కాకపోతే అది జనాలకు అలా అర్థమవుతుంది. సో ఆయన కొన్ని మాటలు బయట ఇంటర్వ్యూస్లో చెప్పినా కూడా విన్నా నేను. లైక్ మనలో మనం కనుక్కోవాలి, మనల్ని మనం ఫైండ్ చేసుకోవాలి. సో ఈజ్ ఇన్ డెప్త్ సమ్వేర్ ఒక యూనో ఇన్సైడ్ ఆఫ్ అ హ్యూమన్ బ్రెయిన్ కొంచెం డీప్ డిగ్ చేసిన మనిషిలాగా మేబీ హీ హ్యాడ్ దట్ ఎక్స్పీరియన్స్ ఇన్ హిస్ హోల్ లైఫ్. అండ్ ఆయన మనకు అట్లా డిఫరెంట్గా కనిపిస్తున్నాడేమో మేబీ. బట్ నాకు అట్లా ట్రూ సెల్ఫే అనిపించింది ఆయన అయితే. తర్వాత అయిపోయింది, అదే మీరు చెప్పే పాయింట్ లేదన్నట్టుగా ఏదో డిఫెండ్ చేసుకున్నాడు. తర్వాత పోయిర్రు. అనీష వచ్చింది. షీ సెల్ఫ్ ఆమె వచ్చింది, ఆమె ఇండివిజువల్ ప్లేయర్ లాగా షీ కెన్ డూ. ఇంకా గేమ్ అండర్స్టాండ్ ఫార్మాట్ని అర్థం చేసుకొని దాని తర్వాత ఒకటి ఎలా పాయింట్ టు పాయింట్ పెట్టాలో అది నేను పెడతాను అని చెప్పేసి అనింది. దాని తర్వాత అందుకని పడతానింది. డిమాండ్ పవన్ ఇది అన్వర్తి అనింది. ఎందుకంటే ఒక పాయింట్ కరెక్ట్గా మనం మధ్యలో పెడితే ఒకటో రెండో ఇద్దరో ముగ్గురో వచ్చి నుంచో నీతో మాట్లాడితే నువ్వు మాట్లాడలేవు. అంటే ఒకవేళ నువ్వు పాయింట్ పెట్టినా దాంట్లో అర్థం ఉంటలేదు అనేది ఒక ఓల్డ్ స్టోరీ. ఆయన 2 పాయింట్లు చెప్తా అని చెప్పిండు, 2 సార్లు అదే పాయింట్ చెప్పిండు. అదేలే కన్ఫ్యూజ్డ్ ఉన్నాడు ఆయన. నాకు ఏంటంటే నేనైతే కరెక్ట్గా మాట్లాడతా, ఏదైతే కరెక్ట్గా అదే కరెక్ట్గా మాట్లాడితే 2 సార్లు అన్నాడు. ఓకే, బట్ గేమ్ పరంగా ఇవాళ చాలా బాగా ఆడాడు. ఓకే. అండ్ దమ్ము శ్రీజ వచ్చింది. షీ టోల్డ్ వై షీ డిజర్వ్డ్. అంటే ఎక్కడి నుంచి వచ్చాను, ఇనీషియల్గా స్టార్టింగ్లో నన్ను అన్వర్దిగా ఫస్ట్ 2 జడ్జెస్ రెడ్ ఇచ్చారు, తర్వాత ఏదో పోనీలే అని ఒక ఆయన గ్రీన్ ఇచ్చిండు. అట్లాంటి వాళ్ళతో యూ ఆర్ ద డిజర్వింగ్ అనిపించుకున్నాను. వాళ్ళందరికన్నా టాప్ నుంచి ఉన్నాను, అందరికన్నా టాప్ నుంచి ఉన్నాను అని చెప్పేసి ఒక మాట అనగానే అందరూ ఇక మేన్ అనుకున్నారు. సో దట్ వాజ్ లైక్ అ మూమెంట్. నాకైతే అనిపించింది అరే వాట్ అ ఛాలెంజింగ్ మూమెంట్ అనిపించింది. ఐ రియలీ ఫెల్ట్ నైస్, బాగుండింది. సో తర్వాత శ్రీ అని పిలుస్తుంది, అన్వర్ది అనిపిస్తుంది, అన్వర్ది అని చెప్తుంది. ఆమె పర్స్పెక్టివ్లో అన్వర్ది కాదు కానీ లెస్ డిజర్వింగ్, అంటే ఆ ఏజ్కి ఉన్న మెచ్యూరిటీ ఇంకా రాలేదని అందరి పాయింట్ ఆఫ్ వ్యూ అదే. కాకపోతే శ్రేయ ఏంటంటే ఇంతవరకు రాగలిగా, ఇంతవరకు నిలదొక్కున్నా, టాప్ 13 వరకు నేను ఉన్నాను. ఓకే. సో ఇవన్నీ ఉన్నప్పుడు మీరు అనే పాయింట్స్ అవన్నీకి క్యాలిక్యులేషన్లోకి రావు. ఐ క్యాన్ మేక్ ఇట్. ఒకసారి లోపలికి వెళ్తే మీకు తెలుస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూ తను మాట్లాడింది. అండ్ దట్ ఈస్ అప్రిషియేటెడ్. దట్ మైట్ బీ రియల్.
ఓకే. కాకపోతే ఇక్కడున్న 13 డేస్లో ఆమెకి ఆడడానికి స్కోప్ రాకపోవడము, అదర్వైజ్ అది లేదు. శ్రీజ అనేది కూడా కరెక్టే. అక్కడికి వెళ్ళాక ఏజ్ పరంగానో ఎక్కడో దగ్గర ల్యాగ్ అయిపోవడము అండ్ అందరూ ఆ స్పెషల్ ఇంపార్టెన్స్ ఆ స్పెషల్ ప్లేస్ లైక్ ఈక్వల్గా చూడలేకపోవడము, ఆ టైంలో నువ్వు డిప్రెషన్ అవ్వడం, XYZ రీజన్స్ ఇట్లాంటివి తను అన్న పాయింట్స్ నాకు కూడా రైట్ అనిపించింది. బట్ యా లెస్ డిజర్వింగ్, అది నేను కూడా అర్థం చేసుకుంటా. ఐ ఆల్సో అగ్రీ విత్ దాట్. సో తర్వాత అన్వర్ది బోర్డ్స్ ఎవరెవరు ఉన్నారో నుంచోమన్నారు. 3 అన్వర్ది బోర్డ్స్ షాకిబ్కి, ఇంకా ఇతనుకుండే ఎవరు హరీష్ గారికి, అండ్ 2 అన్వర్ది బోర్డ్స్ శ్రేయాకి, డిమాన్ పవన్కి, కల్కికి ఉండే, ఒకటేమో నాగాకు ఉండింది. సో తర్వాత మళ్ళీ మెయిన్ పరీక్ష టాస్క్ స్టార్ట్ అయింది. తర్వాత శ్రీజాని సెలెక్ట్ చేసుకుని, అదే శ్రీజాని అందరూ సెలెక్ట్ చేసుకోవడానికి భయపడుతుర్రు చాలా. లైక్ మ్యాన్ ఏముందిరా పోయి. అండ్ ఆ పిల్ల వచ్చిన తర్వాత నిజంగా అట్లనే గెలిచింది కదా. ఆబ్వియస్లీ ఎవరు సెలెక్ట్ చేసుకున్నా వాళ్ళని ఓడించేటట్టే ఉంది మరి. సో ఆ పర్టిక్యులర్ ఆ భయం అనేది మగవాళ్ళలో ఉంది, ఆడవాళ్ళలో ఉంది. సర్ప్రైజ్డ్ యాక్చువల్లీ. అండ్ మనీష్ గారు భయపడ్డారు. ఓకే, కల్కి ఇట్లా చూసుకుంటా తను భయపడ్డది. డిమాన్ పవన్, సార్ డిమాన్ పవన్ కాదు, ఈయన పేరేం పేరు, సోల్జర్ పవన్ ఇట్లా చూసి కల్కితో ఆడుతా అన్నాడు. సో ఐ వాజ్ లైక్ ఓకే అనుకున్నా. అండ్ అందరు కూడా అట్లనే ఉంటుండొచ్చు. సో దెన్ అగైన్ కల్కితోని కల్కి ఆడింది సోల్జర్తోని. దెన్ కల్కి చాలా ఫాస్ట్గా ఫినిష్ చేసింది అండ్ వెళ్ళిపోయింది మనోడు. కల్కి వాంటెడ్ ఛాలెంజ్ విత్ డిమాన్ పవన్. దాని తర్వాత పజిల్ గేమ్ ఏదో ఆడిచ్చారు, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రౌండ్. సో దాని తర్వాత చాలా ఫాస్ట్గా అయితే ఇద్దరు చాలా క్విక్గా చేయడానికి ట్రై చేస్తారు. ఎండ్ ఆఫ్ ది డే కల్కి వాజ్ ఎలిమినేటెడ్, డిమాన్ పవన్ గెలిచాడు. సో డిమాన్ పవన్ గెలిచిన తర్వాత ఆ గేమ్ తర్వాత ఇంకొక గేమ్ కూడా డిమాన్ పవన్, అంటే అదే ఇవాళ డిమాన్ పవన్ చాలా బాగా ఆడాడు. ఓకే, కల్కి డిడ్ హర్ బెస్ట్ యాక్చువల్లీ. అదేలే ఇవాళ బాగా ఆడిన వాళ్ళల్లో యాక్చువల్లీ ఇవాళ అందరూ మంచిగా ఆడారు అనిపించింది. నోబడీ డిడ్ లెస్. ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు బాగా ఆడే వెళ్ళారు. సో నిన్న ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు అసలు ఇవాళ స్క్రీన్లో లేనే లేరు పాపం. ఎనీవేస్ వీళ్ళందరూ ఫాస్ట్గా ఆడేసారు. దాని తర్వాత పవన్ మళ్ళీ కల్కి మీద గెలిచిన తర్వాత దాలియాని పిలుస్తాడు. సో దాలియా వర్సెస్ పవన్ జరిగింది. సో ఆ బోర్డు పైన బాల్ వేయాలి జ్యూరీ వాళ్ళు, తర్వాత అది బ్యాలెన్స్ చేసి కప్లు వేయాలి, మీరు చూసే ఉంటారు. సో అందులో కూడా చాలా ప్రాపర్గా బ్యాలెన్స్ చేసి ఫాస్ట్గా డిమాన్ పవన్ అయితే కంప్లీట్ చేశాడు. దాలియా వాజ్ లైక్ అవుట్ ఆఫ్ ది గేమ్ అయిపోయింది. డిమాన్ పవన్ వాజ్ లైక్ అగైన్ లాస్ట్లో మిగిలింది డిమాన్ పవన్, మనీష్ గారు, శ్రీజ గారు. అండ్ నా ఈ మనీష్ కన్నా శ్రీజాని కొట్టేస్తే మనీష్తో ఈజీ అయిపోతుంది అనుకున్నాడేమో. హీ సెలెక్టెడ్ శ్రీజ. ఓకే, దాని తర్వాత ఆల్ 15 ఎపిసోడ్స్లో నాకు నిజంగా అనిపిస్తుంది డిమాన్ పవన్ వాజ్ వెరీ ఫైర్ టుడే. నాకు మస్తు అనిపించింది. ఓకే, అండ్ డిమాన్ పవన్ శ్రీజ మీద కూడా గెలిచిండు. ఆ గేమ్ ఏముండే బ్రో? రైట్, గేమ్ ఏముండే, ఇట్స్ జస్ట్ నాట్ అవుట్ ఆఫ్ ద బాక్స్. అగైన్ శ్రీజ మీద కూడా డిమాన్ పవన్ గెలిచేసిండు. ఇట్స్ లైక్ వావ్ షెట్ బ్రో, డిమాన్ పవన్ గెలవలే, శ్రీజ గెలిచింది. వై ఐఎమ్ జస్ట్ డూయింగ్ దిస్. రైట్, శ్రీజ గెలిచింది. బాల్ మీద బాల్ గుర్తొచ్చింది. సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ అబౌట్ దిస్. బాల్ మీద బాల్, ఫస్ట్ బాల్ బల్బ్ మీద పెట్టగానే అరవండి గట్టిగా, అది పగిలిపోవాలా అని అంటే గట్టిగా అరిచిర్రు. ఐ కుడ్ సీ హిస్ ఫేస్, డిమాన్ పవన్ గట్టిగా అరుస్తుంది ఇట్లా లైక్ బీస్ట్ లాగా. అండ్ నేనేమనుకున్నా అంటే ఎవరు ఎక్కువ అరుస్తారో మీటర్ ఉంటుంది చూసారా, సో అది అనుకున్నా నేను. అది క్లోజ్గా వాచ్ చేయలే. తర్వాత చూస్తే గేమ్ మార్చేసారు, బాల్ మీద బాల్ పెట్టాలి స్టేబుల్గా అని చెప్పేసి. పవన్ వాజ్ లైక్ అంతే ఫాస్ట్గా చేసేద్దామని ట్రై చేసిండు. కొంచెం పేషెన్స్తో చేస్తే అయిపోతుంది అనేసి ఈ గేమ్ ఎక్కువసేపు అవ్వబోతుంది అని చెప్పేసి బిందు గారు నవదీప్తాను అన్నారంట. అయిపోయి ఇట్లా తిరిగేలోపు గేమ్ చేసేసింది శ్రీజ. మ్యాన్ సూపర్ ఫాస్ట్, లైక్ ఓ మై గాడ్. మంచిగా అనిపించింది నాకు. నాకు చూడాలి అంటే ఆమె వచ్చింది అంటే షీఈస్ గోయింగ్ టు మేక్ సంథింగ్.
సో అదే కష్టపడి మొత్తానికి చేసింది అన్నట్టు కాదు కదా అట్లా. సో అగైన్ శ్రీజ యాక్చువల్లీ శ్రీజ ఎవరితో ఓడిపోయింది? మనీష్ గారితో. ఓకే, మనీష్ గారితోని మ్యాగ్నెట్ గేమ్ షీ వాన్ బెస్ట్ ఆఫ్ 3 చూశారు. అండ్ అక్కడ షీ వాజ్ అన్లక్కీ, ప్రాబబ్లీ అన్లక్కీ అనేం కాదు, ఇట్ వాజ్ లైక్ యూనో అన్ని టాస్కులు లాగే ఎడ్జ్ వరకు వచ్చిన తర్వాత యూనో ఇట్ విల్ బి టచ్ అయిపోతుంది, తెలిసిందే. చాలా చిన్న గ్యాప్స్ ఉండే, ఎవరు పెట్టినా పోతుండొచ్చు. ప్రాబబ్లీ దట్ వాజ్ ఎ లాస్ట్ ఛాన్స్, అదర్వైజ్ వేరేదే ట్రై చేసి ఉండొచ్చు. ప్రాబబ్లీ యా షీ డిడ్ హర్ బెస్ట్. అండ్ మనీష్ కుడోస్ టు హిమ్, గెలిచిండు మళ్ళా. ఎందుకంటే దట్స్ వాట్ సి ఆయన ఓట్ అపీల్ చేసేటప్పుడు కూడా ఏదైతే చెప్పిండో, ఐ వాజ్ అ ప్లేయర్ వేర్ ఐ నథింగ్, చాలా ఓడిపోయా, చాలా వెనకబడ్డా, అలాంటి దగ్గర నుంచి నాకున్న ఎల్లో కార్డ్ని రిటర్న్ ఇచ్చేసి మళ్ళీ నేను ఒక స్టార్ బ్యాచ్ తెచ్చుకునేంత వరకు నేను రాగలిగానంటే లైక్ దట్స్ వాట్ హీస్ లెర్నింగ్ అండ్ దట్స్ హౌ ఈ బ్రింగ్ హిస్ గేమ్ బ్యాక్ అండ్ పుట్స్ ఇన్ ద ప్లేస్ అండ్ జస్ట్ విన్స్ లైక్ దట్. ఇంగ్లీష్ చెప్తున్నా, బాగా అర్థమైందో లేదో నాకు తెలుస్తుంది, నేను తెలుగు రివ్యూస్ చెప్తున్నా, మరి తెలుగులో మాట్లాడాలి. దాట్స్ వాట్ ఐ ఫీల్. ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడకరా అని అనుకుంటూనే వస్తుంటుంది. ఎనీవేస్ గైస్, యా అదనమాట మ్యాటర్. మొత్తానికి మనీష్ గెలిచిండు, ఓట్ అప్పీల్ చేసేసిండు. ఇట్ వాజ్ లైక్ వావ్. దాని తర్వాత ఫేర్వెల్ టైప్ అయిపోయింది. అందరూ ఐ ఆల్సో ఫెల్ట్ లో. అది సడన్గా అది ఎడిటింగ్ రా ఘోరం. అది మంచి మ్యూజికల్ పెట్టి ఎడిటింగ్లో ఉంటాం కదా, తెలుస్తుంది లైక్ అది. ఎనీవేస్ సోల్జర్ పవర్ నేర్చినప్పుడు నాకు కొంచెం డౌన్ అనిపించింది. లైక్ ఆ జర్నీ అనేది నిజంగా 15 డేసే కానీ కొంచెం ఎమోషనల్గా ఎండప్ చేయడానికి ట్రై చేశారు. లైక్ ఎవ్రీబడికి ఏం గ్రూప్ హగ్స్ ఇచ్చారు, ఒకరికొకరు యూనో మోటివేట్ చేశారు. తర్వాత యూనో ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఆన్ సండే, గ్రాండ్ లాంచ్ డైరెక్ట్లీ మన ఐ థింక్ నాగార్జున సార్ ముంగట్నే అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. యా, మోస్ట్ ఎక్సైటెడ్ గైస్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో గైస్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో మనం కలుద్దాం. మేక్ షూర్ దట్ యూ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ డూ సపోర్ట్ ఫర్ షూర్. అండ్ మీకు ఎలా అనిపించింది ఈ వీడియో, దీనికి సంబంధించి మీకు ఏమైనా ఉంటే ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ కమెంట్. ఏమైనా మార్చుకోవాలి మన రివ్యూస్కి సంబంధించి అంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. అండ్ ఎస్, thank you so much. Thank you for watching. Good day. Bye bye.